నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని వేడుకుంటున్నాడు. అమ్మ, నా చెల్లెల నుంచి నన్ను కాపాడమ్మా, నువ్వు ఒక్కదానివే నాకు ఇప్పుడు దిక్కు అంటూ ఒకవైపు ఆయన వేడుకుంటున్నాడు. మరోవైపు చెల్లెళ్ళిద్దరూ కొంగు చాటి అడుక్కుంటున్నారు జనాలని ఓట్లు వేయమని. అంటే ఒకవైపు హత్య కేసు, వివేకానంద హత్య కేసు, మరోవైపు ఏమో ఇద్దరు చెల్లెలు కూడా జగనన్నని టార్గెట్ చేస్తూ అతన్ని చుట్టుముట్టారని చెప్పేసి అక్కడ జగన్ వాళ్ళ అమ్మని వేడుకోవడం, ఇదంతా చూస్తుంటే కొత్త రాజకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి అని అనిపిస్తుంది. ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయో, ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు మీద ఒకవైపు టార్గెట్ చేస్తుంటే, మరోవైపు సొంత చెల్లెలు ఇద్దరు కూడా కాంగ్రెస్లో చేరి నా వైపు టార్గెట్ చేస్తున్నారని ఇద్దరు మధ్యలో గిలగిల కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనం పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చూస్తున్నారు కదా, ఇప్పుడు బావిలో కప్పలాగా జగన్మోహన్ రెడ్డి అటు మునగలేకపోతున్నాడు, పైకి రానేనట్టుగా మధ్యలో గిలగిల కొట్టుకుంటున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆయనకు దిక్కు ఎవరు లేరు అన్నట్టు, విజయమ్మే ఉన్నట్టు. అమ్మని ఇప్పుడు ఇన్నాళ్ళు మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ టార్గెట్ సానుభూతి పెంచుకోవడం, నెక్స్ట్ టార్గెట్ విజయమ్మ అవుతుందా అని అనుకుంటే, ఇప్పుడు రివర్స్గా విజయమ్మ ఇప్పుడు ఈయనకు దిక్కు అయ్యే విధంగా ఉంది. అమ్మ, నన్ను కాపాడు చెల్లెల నుంచి అని అంటున్నాడు. ఒకవైపు ఇద్దరు చెల్లెళ్ళేమో కొంగుచాటి జనాలందరికీ చెప్తున్నాడు, మీ అందరినీ మోసం చేస్తున్నాడు మా అన్న, అక్కడ మా సొంత బాబాయిని చంపేసిండు, నేనే చెప్తున్నాను, నా మాట నమ్మండి, అట్లాంటిది ఆయన నమ్ముతారా, ఈసారి మమ్మల్ని నమ్మండి, మా కోట వేయండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఎట్లా చూడాలంటారు వీటిని? ఇప్పుడు యాక్చువల్గానండి, గత ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ ఇతను విక్టిమ్ కార్డు వాడతాడు. అంటే సానుభూతి అనమాట. ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకుని, నాకు ఏదో అన్యాయం జరిగిపోయింది, సోనియా గాంధీ వాళ్ళు నా మీద కేసు పెట్టేశారు, నన్ను ఒంటరి చేసేసారు, మా నాన్న పోయిన తర్వాత నన్ను అనాథం చేసేసారు, ఇలా ఓదార్పు యాత్రలు, నన్ను ఏడుపు యాత్రలు చేసేవాడు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే అందరూ బాధపడ్డారు, నేను కూడా బాధపడుతున్నాను. అయ్యో పాపం ఇలాగైపోయి ముక్కలు అయిపోయాడు బాబు, మనిషి ఏమీ దొరకకుండా అయిపోయాడు, అది ఎవరి ముక్కలో ఎవరో కలిపేసి తెచ్చేసారు. అలాంటి చావు రాకూడదు, అసలు అలాంటి చావు ఎవరికీ రాకూడదు. అలాంటి దుర్మరణం పోలేడు ఆయన. పార్థివ దేహం దొరకకుండా దొరకలేదు, ఎవరెవరో కలిపి కుట్టేశారు వాళ్ళంతా. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని వాడుకున్నాడు. చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోతారండి అంతమంది? ఎందుకు చచ్చిపోతారు? వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారంటే ఆవేదన చెందుతారు. రోజు కూడా ఆయన బాధపడుతున్నాడు, అది ఇది అని ఒక 53 రోజుల పాటు నడిచింది కాబట్టి ఆవేదన, టెన్షను, ఈ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా క్షణక్షణం ఉత్కంఠ కింద ఉండి చాలామందికి హార్ట్ బీట్ తేడా వచ్చి బీపీ వచ్చి పోయారంటే ఒక అర్థం ఉంది. టపాలమని తెల్లారోడు పోయాడని చెప్పిన తర్వాత ఇంకేముంటుంది ఎవరికైనా? దాని చుక్కల్లో చంద్రుడు భయ్య అని ఏదో రకరకాల పాటలు పెట్టేసి ప్రమోషన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్ కూడా ఏడ్ చేసి ఓవరాక్షన్ చేస్తారు. అంత అనవసరం. ఇవన్నీ చేసిన తర్వాత దాని ప్రమోషన్ అంటారు దాన్ని ఊరికే జగన్మోహన్ రెడ్డికి ఏదో చేసేసారు అలాగా. పైగా అతనికి వంది మాగతులు, డోలక బృందం ఉంటుంది రాజశేఖర రెడ్డి కాళ్ళు, అందరూ కూడా బాగా వాయించేశారు. అది ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పాడు, అతనికి బాగా వాయిద్య బృందాలంటే ఇష్టమని. ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు కాంట్రాక్టర్ లాగా. అయితే దాన్ని వాడాడు 2014కి, పని జరగలేదు. అప్పుడు 2019 ఇలా కాదమ్మా అని చెప్పేసి ఆవిడ మొదలెట్టింది. ఎవరో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి, నా బిడ్డ తండ్రి లేడు, బాబాయిని కూడా చంపేశారు, ఇతను కూడా చంపేస్తానికి చూస్తున్నారు, అలాగని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి నా బిడ్డకి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే జనం కూడా సర్లే వాళ్ళది ఏం పోయింది, తనది కాకపోతే తాడిషీట్కి ఎదురు ఎక్కమంటారు కదా. శుభ్రంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి, కంపెనీలు, పెట్టుబడులు, జలహారతులు, పట్టిసీమ నీళ్లు, పోలవరం కట్టడాలు, అమరావతి రాజధాని, రకరకాలు ఇవన్నీ ప్రమాణంగా ఉంది. ఇంక పర్లేదులే, బాగానే ఉంది, శుభ్రంగా వీటితో పని అయిపోయింది అనుకుని ఆయన వద్దనుకున్నారు. ఆయన చెప్పాడు అందంగానే, ఓరు బాబు మీరు వినండిరా బాబు, ఆడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఉద్దు తిత్లీ లేకపోతే 1977లో వచ్చిన దివిసీమ ముప్పన ఎన్నాటిని మించిన ప్రమాదం అతను. కావాలంటే చూడండి, మరి శశిధర్ రెడ్డి కూడా చెప్పాడు, సీమాంధ్రకు పొంచుకున్న పెనుముప్పు, ఇతను వస్తే రాజధాని ఉండదు, పోలవరం కట్టడం, మోసం చేస్తాడు, దోషు తినేస్తాడు రా బాబు అని అందంగా హితవు చెప్పాడు. భోగాలము దాపనించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్కొనరు అని చెప్పేసి మనకు చెన్నైశ్వరి ఎప్పుడు చెప్పాడు. అలాగే వీళ్ళకి కళ్ళు మూసిపోయి ఒళ్ళు కోవికి ఎవడ వినలేదు మాట. దాని ఫలితం ఏంటంటే ఈ దెయ్యం వచ్చేసింది, ఈ భూతం భూషుల్లో పడేసుకున్నాడు, వచ్చేసి నేపాళ మంత్రికల్లో తగిలేసుకున్నాడు. తగిలేసుకుంటే ఇంకేముంది,
ప్రజావేదిక కూలగొట్టేశాడు, పోలవరాన్ని ఆగమాగం చేసాడు, రాజధాని శ్మశానం అన్నాడు శ్మశానం చేసేసాడు, ఎడారి అన్నాడు ఎడారి చేసేసాడు, అందులో భూమిలో రాళ్ళు గీళ్ళు తవ్వుకుని పోయారు. ఏంటండి వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేసేసి దాన్ని అప్పుడు దాకా చంద్రబాబు కంటించిన వాళ్ళు టపాల్మని మూసేశారు ఆ కేసు. మా 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 బాబాయ్ని మేము చంపుకుంటాం, మీకు ఎందుకు ఈ కన్ను పొడుచుకుంటుందా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మడం తిప్పాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, అది వదిలేశాడు, ఎస్సీ ఎస్టీలు నిధులు కాజేసాడు, వాళ్ళందరినీ వేధించుతున్నాడు, వాళ్ళు సెంకిళ్ళు వేసాడు వాళ్ళకి. ఇక ఒక ఇప్పుడు ఏ రేంజ్లో ఎంత వరకు చేయాలో అంత అరాచకం చేసాడు, విధ్వంసం చేసాడు, దోపిడీ చేసాడు, అవినీతి. ఇసుక కొండలు ఆ ఇసుక తవ్వుతుంటే మృతదేహాలు బయటపడుతున్నాయి చూసారా, చంపేసి ఇసుకలో కప్పెడితే అది చూసుకోకుండా ఆ ప్రొక్లైన్లు బకెట్లతో తెచ్చిపోసేస్తే టాటర్లా చూసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత అందులో మృతదేహాలు బయటపడుతున్నాయి. అంటే ఏ రేంజ్ రాష్ట్రం అయిపోయింది, రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో తనకు కలిసి వచ్చిన వాళ్ళు అందరూ దూరం అయిపోయేటప్పటికి ఎలాగా ఎవరిని వేసేద్దామో ఈసారి అని చూసుకున్నాడు. వాళ్ళ అమ్మాళ్ళు ఇది ముందే స్మెల్ వచ్చి వాళ్ళు దూరంగా మారిపోయారు. వాళ్ళ చెల్లి ఏకంగా ఈ తిరుగుబాటు జెండా వేసేసింది. అతను గెలుపు కోసం పాదయాత్ర చేసిన షర్మిల గారు కూడా బయటకు వచ్చేసి అతని మీద అతను వదిలిన బాణం అతను వెనకాల తిరుగుతుంది ఎప్పుడు గుచ్చేద్దామని. వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయాడు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి బయటకు వచ్చి సిబిఐ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో ఈడే దొంగోడు, ఈడే చంపించేసాడు, ఈడే వెనకాల ఉన్నాడని చెప్పేస్తుంది. రేపు గూగుల్ టేక్ కొడతారో అసలు బొమ్మ మొత్తం అంతపుర్ర వేసం కూడా బదలైపోద్ది. ఇతనికి అంటే ఈ పరాభవము పరాజయం మామూలుగా ఉండదండి. ఎన్నికల సాధారణంగా గెలుపు ఓటమి సహజంగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయాడు అని ఏమన్నాడు, నా మాట వినలేదు, నేను ఇంత ఘోరంగా ఓడిపోయి అంత తప్పు నేను ఏం చేశానని ఆయన వాపోయాడు, బాధపడ్డాడు, సరే అని చెప్పి ఆయన పోరాటం ఆయన చేసుకుంటున్నాడు. ఈ ప్రజలు కూడా అర్థమవుతుంది, ఈ సీట్లు పోయిందో తెలుస్తుంది కదా, అక్కడికి వెళ్ళొద్దన్నాను వెళ్ళేవా, వెళ్తే మరి వంచుకుని ఈ సీరిపోద్ది. ఇప్పుడు పిల్లోడిని నిప్పు ముట్టుకోవద్దని చెప్తాం, ఆడు ఎండో ముట్టుకుంటాడు, కాలిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం. అలాగే జనాలకు కూడా ఆయన చెప్పాడు అక్కడికి వెళ్ళకంటారా బాబా, ఆడు ముప్పు, ఆడి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని పట్టు పీడిస్తాడు, ఆడు దెయ్యమాడు, ఆడు సమాధిలో ఉన్న పశుపతులు ఆడు నన్ను బయట తీసుకురాకంటారా బాబు అన్నాడు. ఆడు సమాధిలో పశుపతి అరుంధతి సినిమా చూశారు మీరు, అందులో ఆడు ఏమంటాడు, అందులోకి వెళ్ళిపోతాడు ఒకటి పిచ్చోళ్ళు అట్టుడే, 3 పేళ్ళలు ఇద్దరు వెళ్తారు కారు ఆగిపోయి, అది మంచి ఆకర్షణీయంగా కనపడుద్ది ఆ భవంతి. వెళ్తున్నప్పుడు అందులోకి ఇదే లైట్లు వేసి ఉన్నాయి, ఇదేదో బాగుందని చెప్పేసి వెళ్తుంటే ఒకటి చెప్తాడు, వెళ్ళకంటారా బాబు మీరు అందులో వెళ్ళకంటారా బాబు, అది ఎంత భ్రమ, దెయ్యాలు గట్ట ఉంటాయి అందులో చెప్తారు, వినిపించుకోకుండా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఇప్పుడు అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మలాగానే తలుపు తీస్తుంది ఒక ఆవిడ, రెండు అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సమాధిలోంచి పశుపతి కూడానే ఈ తలుపు తీయమ్మ రామ్మ సుశీల అది ఇది అని ఎగేస్తుంటే మంచిగా ఇతను అలాగే చేసేవాడు, ముద్దులు ఎట్టుకుని నెత్తిమెచ్చి ఎట్టి మీకు నేను ఉన్నాను, నేను వస్తానని చెప్పి నేను ఉన్నాను, నేను చూస్తాను, మంచిగా మాట్లాడేవాడు. ఆఖరికాడు ఇంకా ఆలోచిస్తుంటే రా నీకు అని చెప్పి ఒరే అన్నప్పుడు గట్టిగా కేకలేస్తాడు, అల్లిపాడు మొదలు కూడా వేస్తాడు, ఆయన బయట తీసుకొచ్చేస్తాడు. అలాగే అచ్చం ఈయన అధికారం ఇచ్చేసారు ఈయనకి. ఇంకా ఆయన విశ్వరూపం, కరువు, క్షామం, వరదలు, ముప్పు, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోవడం, అమరావతి నాశనం అయిపోవడం, పోలవరం ఆగిపోవడం, ఋషికొండ కరిగిపోవటం, ఇసుక భూగర్భ నదీ గర్భాలని తవ్వేయటం, రాష్ట్రానికి గ్రహణం పట్టినట్టే మామూలుగా కాదు. ఇక అసలు అన్ని చెట్లు కొట్టి చెత్తడు కదా, ఈ చెట్లు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ దారి అంతా వెళ్తున్నప్పుడు చూసాడు చెట్లు ఎలాగ ఉన్నాయని చెప్పి కొట్టుపాడేమన్నాడు. అంటే ఏ రేంజ్లో అంటే ఎవడొచ్చినా దీన్ని బాగు చేయకూడదు అనేటువంటి విధ్వంసం అన్నమాట. కొండనే గుండు చేసేసిందంటే అర్థం చేసుకోవాలి. లేత జామ తోటలోకి కోతుల మందు పడితే ఏం చేస్తుంది, సగం కోరికి సగమన్నా పడేస్తాయి. అవి నయ్యం, ఈ దొండిపళ్ళు బ్యాచ్ కంటే ఆ కోతుల మందు నయ్యం. ఏంటి సగం కోరికి సగం పడితే కడుపు నిండిన తర్వాత పోతాయి. వీళ్ళు అలా కాదు కదా, మొత్తాన్ని సర్వనాశనం చేసేసి పోతున్నారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధ శకలాలు మిగులుతాయి, శిథిల భవనాలు మిగులుతాయి. దాన్ని మళ్ళీ ఇప్పుడు అక్కడ రష్యాను ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటే ఏమైపోయినాయి పెద్ద పెద్ద నగరాల్లో. ఇప్పుడు అక్కడ మీకు ఆర్ఆర్ఆర్ సినిమాలో కొన్ని షూటింగ్ చేశారు చూడండి, అవి అంత బ్రహ్మాండమైన బిల్డింగ్లు అయ్యి అవి అన్నట్లు బాంబులు వేసేసి పోగొట్టేశారు. ఇప్పుడు అవి అన్నట్టు పునర్నిర్మించుకుంటే ఏమవుద్ది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో టోటల్గా ఈయనకి అంత అన్నట్టుకన్నా ప్రమాదం ఏంటంటే ఈవిడొచ్చి కొంగు చాపి అడుగుతుంది చూసారా, అది కరెక్ట్గా కనెక్ట్ అవుద్దండి. ఈయన వదిలిన బాణం ఈయనకి భయంకరమైన గాయం చేస్తుంది. ఆవిడికి తోడు సునీత గారు, వాళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెళ్ళ సవాలు, చెల్లెళ్ళ శపథం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈయన ఓడించేదాకా నిద్రవరు, ఇది మాత్రం ఖాయం. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం రావద్దు అన్నట్టుగా ఉన్నారు, అంతే కదా. ఒకవైపు అన్నా చెల్లెళ్ళు
మరోవైపు మొత్తం పొత్తు మీద టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కూడా ఒకటేసారి దండయాత్ర చేస్తున్నట్టు జగన్ మీద దండయాత్ర చేశారు. చుట్టూ మట్టి అందరినీ కూడా అతని మెడకి చుట్టుకున్నట్టు అనిపిస్తుంది. మరి చూద్దాం, ఇంతమందిని దాటుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా బయటపడతాడు అనేది తెలియాలి. ఇంకా థ్యాంక్ యూ సార్. నమస్తే.